నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాల మహానాడు సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జాతీయ మాల మహానాడు తెలంగాణ షమీం అఖ్తర్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని, అంతా మాలల్ని అణిచివేసే కుట్రలేనని మందకృష్ణ మాదిగకు భయపడే గడువు పొడిగింపు, ముఖ్యమంత్రి ఏకపక్ష ధోరణితో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, మాలలు ప్రత్యక్ష యుద్ధానికి బయటకు రావాలని, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ ప్రయత్నాలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి జయపాల్, జిల్లా యువత అధ్యక్షులు అనుపాల కిరణ్, నాయకులు జైగంగారాం, తుక్కడి నారాయణ, యబునైజర్, చందు, భాస్కర్, ఉసిల్ల ఉదయ్, భరత్, దినకర్, సుభాష్, సురేష్, రాజన్న, నాగారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, ఘట్కేసర్, కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. నలుగురు దగ్గర పెట్టుకున్నారు రిపోర్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర, భట్టి గారి దగ్గర, అటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర, ఇంకొక ఒక ఎక్స్పర్సన్ దగ్గర మాత్రమే రిపోర్టు పెట్టుకొని 119 మంది ఎమ్మెల్యేలు శాసనసభను ఆమోదించినట్టే ఆ రిపోర్ట్లో ఏముందో కూడా కనీసం ఆ ఎమ్మెల్యేలకు తినడం పరిస్థితి. అచేతన వ్యవస్థలో కూడా మన మాల ఎమ్మెల్యేలు ఉన్నది నిజంగా దురదృష్టకర దౌర్భాగ్యం. అదే అసెంబ్లీలో ఆ తీర్మానం అయ్యేటప్పుడు మేము వాకౌట్ చేస్తున్నాం లేదా మేము రాజీనామా చేస్తాం అని చెప్పి కనుక ఒక 10 మంది ఎమ్మెల్యేలు మన మాలలు లేచి అనగలిగితే ఈరోజు ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఒక అల్టిమేటం గవర్నమెంట్కి మనం ఇచ్చే వాళ్ళకు మిగిలిపోదు. కానీ అటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయలేదు. ఇప్పటికైనా కూడా మాల ఎమ్మెల్యేలు మొత్తం కూడా సోయి తెచ్చుకొని బయటకు వచ్చి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు షమీం అఖ్తర్ రిపోర్టు ఎవరు కూడా ఇక్కడ కూడా బయటపెట్టలేదు. ఈ వేదిక ద్వారా నిజామాబాద్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం జాతీయ మానవులుగా ఆ రిపోర్ట్లు బయటపెట్టాలి. ఆ రిపోర్ట్లలో ఏముందో కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు 2011 అనేది దానికి సారూప్యత లేదు. 2011 ఎక్కడ ఉంది, ఇప్పుడు 2025 ఎక్కడ ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన తతంగా మొత్తం ఈ 13 సంవత్సరాలలో ఎన్నో జాతులు ముందుకు వచ్చినాయి. ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ఎంతోమంది ఆర్థికంగా ఎదిగిళ్ళు, ఎంతోమంది ఆర్థికంగా చిదిగిపోయారు. కానీ ఈ రిపోర్ట్ వాస్తవాలను పక్కబెట్టి 2011 లెక్క తీసుకొచ్చడానికనే మనం నష్టపోయిన విషయం గుర్తు చేస్తాము. ఈరోజు వాస్తవాలను పరిశీలిస్తే 2014 అనేది మనం ఖచ్చితంగా మూలం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి 2014 నుంచి 2025 వరకు జరిగినటువంటి ఈ 10 సంవత్సరాల ఈ ట్రావెల్లో ఎవరికి ఎన్ని లబ్ధి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎవరికి వచ్చినాయి, లేదా ఉన్నటువంటి గురుకులాల్లో సీట్లు ఎవరికి ఎక్కువ వచ్చినాయి, దళిత బంధు ఎవరికి ఎక్కువ వచ్చింది, 3 ఎకరాల భూమి ఎవరికి వచ్చింది, ఎస్సీగా యూనిట్గా ఉన్నటువంటి మిగతా లబ్ధి ఎవరు పొందిన విషయాన్ని స్పష్టంగా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ బయటపెట్టట్లేదు. ఎందుకంటే ఆ మొత్తం పథకాలు మొత్తం కూడా మాదిగ వర్గమే ఎక్కువ 70% లబ్ధి పొందిలు. ఈ నివేదికలు బయటకొస్తే వాళ్ళ పప్పులు ఉడతారు కాబట్టి ఆ నివేదికలు పుట్టదాఖలు చేసిండు. 2011 ఎప్పుడో లెక్క తీసుకొచ్చి పెట్టి అశాస్త్రీయమైనటువంటి లెక్క తీసుకొచ్చి అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అశాస్త్రీయమైన వర్గీకరణ తీసుకొచ్చి ఈరోజు మాలల్ని అణిచివేసే కుట్ర జరుగుతుంది. కాబట్టి దయచేసి మాలందరూ బయటకు రావాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు కృష్ణమాది గారు పోయి అలా కూర్చోగానే రేవంత్ రెడ్డి గారు కూర్చోగానే తెల్లారి మళ్ళీ అంటే 1 మంత్ ఎక్స్టెన్షన్ చేసింది. ఏది షమీం అఖ్తర్ గారి కమిషన్ అంటే ఎందుకు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిల్లో అసెంబ్లీ ఆమోదైంది కదా. అంటే మళ్ళీ ఎందుకని అంటే మాల్లోకి వచ్చినటువంటి 5% కూడా 3%కి దించడానికి ఒక కుట్ర జరుగుతుంది. మన మాల మధ్యన మాల ఉపకులాల మధ్యన ఈరోజు చిచ్చు పెడుతుంది కృష్ణమాది గారు. ఆయన పద్ధతి మార్చుకోని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తాను. ఈరోజు మాల ఉపకులాల మధ్య ఉన్నటువంటి ఐక్యతను ఈరోజు నేతకాని కావచ్చు, పంబాల కావచ్చు, మాలదాసరి కావచ్చు, అదేవిధంగా మిగతా ఉన్నటువంటి ఉపకులాల మధ్యన వైరుధ్యాలు పెట్టి ఒక్కొక్కరితో ప్రెస్ మీట్ పెట్టి మాలలకు దూరం చేసి మళ్ళా మాలల మధ్యన మాల ఉపకులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాడు. కాబట్టి ఆ పద్ధతి మార్చుకోని చెప్పి ఈ సందర్భంగా కృష్ణమాదికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎస్సీ వర్గీకరణ మీద నీ న్యాయబద్ధ పోరాటం చేసుకుని మీకు ఆనట్లేము. కానీ మా మధ్య ఉన్నటువంటి ఐక్యతను ఎందుకు దెబ్బతీస్తున్నావు ఒకసారి చెప్పాల్సిన బాధ్యత కృష్ణమాదికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మందకృష్ణ మాదిగా మోచేతి మీద దాగుతున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మన ప్రధాన ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకత్వాలు కూడా అందరూ కూడా ఒకవైపే ఈరోజు ఉన్నారు. కృష్ణమాదిగా బెదిరింపులకు భయపడి ఈరోజు షమీం అఖ్తర్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ కావచ్చు, మొత్తం బానిసలుగా మారిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. ఖచ్చితంగా ఈరోజు కనుక మాలల్ని అణిచివేసేటువంటి కుట్రలు ఎవరు చేసినా కూడా, ఏ పార్టీ చేసినా కూడా భవిష్యత్తులో రానున్నటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో, ఆ ఎన్నికలలో మాల యొక్క సత్తా చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారిన మందకృష్ణ మాదిగా చేతిలో మీరు కీలుబొమ్మగా మారొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు మోడీ ఏదైతే ఈ అంశాన్ని రెచ్చబెట్టి
మన మధ్యన ఐక్యత గురి చేసిండో ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈరోజు ఎక్కువ ఉన్నాయి, 25 రాష్ట్రాలు దాకా ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రాలు కూడా వర్గీకరణ ప్రయత్నం జరగట్లేదు, ఏ రాష్ట్రాలు కూడా వర్గీకరణ చేయట్లేరు. ఈరోజు దేశవ్యాప్తంగా వర్గీకరణను అడ్డుకుంటున్నదే మాదిగల అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఎంఆర్పిఎస్ పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కాదు. ప్రకాశం జిల్లా ఈదుమూరులో జూలై 7వ తారీఖున 94లో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అక్కడ ఆవిర్భవించింది. ఎక్కడైతే ఎంఆర్పిఎస్ పుట్టిందో ఆ ప్రాంతాల్లో వర్గీకరణ ఊసలేదు, కమిషన్ నా మాత్రమే నడుస్తున్నది. కానీ ఇక్కడ మాలను నేను గద్దెన కూర్చోబెడితే మాత్రం ఈ ప్రాంతాల్లో మాలని అణచివేస్తానికి మీరు ఎందుకు అంత తాపత్రయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను, తెలియజేస్తాను. ఈ కుట్రలు మొత్తం మన మాల సోదరులు మొత్తం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడో చుక్క దిగినట్టుగా ఎవరికో ఒక ఉద్యోగం వస్తే అట్లాంటి ఉద్యోగస్తుని మనం పట్టుకొని సన్మానాలు చేసుకునే రోజులు వచ్చేటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితులు మన ముందు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో వచ్చినటువంటి మొత్తం ఆ తప్పుదల మొత్తం బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఆ రిపోర్ట్లు కాదు, మొత్తం కేవలం వాళ్ళు ఆ ఏసీ గాలో కూర్చొని అంకెలేసుకుంటారు తప్ప ఆ రిపోర్ట్లలో ప్రామాణికత లేదు, ఏది లేదని చెప్పి, సారూప్యత లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకమైనటువంటి మొత్తం అంశాల్ని ప్రతి చోట చెప్పడానికి ఈరోజు మేము బయటకు వెళ్ళాం. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రేపు మెదక్ ఉంది, తర్వాత కరీంనగర్ ఉంది. మేము ఒకటే చెప్పాల్సుకున్నాం, మార్చిలో జరిగేటువంటి ఈ చట్టబద్ధ కోసం జరిగేటువంటి అసెంబ్లీ అవుతుందో దాన్ని జరగలేకుండా అడ్డుకోవడానికి మాలలు మొత్తం కూడా ఒక సైన్యం లెక్క బయటికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మీరందరూ ఆ రకమైనటువంటి కార్యాచరణలో భాగస్వామ్యం అవుతారని చెప్పి భావిస్తూ మీ అందరికీ ప్రత్యేక జై భీమ్ తెలుస్తాం. జై భీమ్, జై మాల.